ఫ్లాష్ పెన్షనర్ మిత్రులారా, గతంలోని అరియర్స్ బిల్లు పెట్టుకుంటకు ట్రెజరీ సైట్లో ఫైల్ ఓపెన్ కాబోతుంది. ఈరోజు రేపు చూడండి అనే హెడ్డింగ్తో ఉన్నటువంటి ఈ వీడియో యొక్క ముఖ్య విషయాల్ని ఇప్పుడు చూద్దాం. పెన్షనర్ సోదరులందరికీ కూడా సాయిబాబ్జీ పెన్షన్ ఇన్ఫో హబ్కి స్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షనర్ సోదరులందరికీ కూడా నా యొక్క నమస్సమాంజుడు. నా యొక్క ఛానల్ సాయిబాబ్జీ పెన్షన్స్ ఇన్ఫో హబ్ని ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే నాకు ఇటీవల యూట్యూబ్ వారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం నా ఛానల్లో వీడియోలు చూస్తున్న వారిలో సబ్స్క్రైబర్స్ కేవలం 100కి మాత్రమే ఉంటున్నారు. మిగిలిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ఉదాహరణకి 100 మంది సబ్స్క్రైబర్స్ నా వీడియో చూసినట్లయితే అందులో 80 మాత్రమే సబ్స్క్రైబ్ చేస్తున్నారు, మిగిలిన వారు సబ్స్క్రైబ్ చేయట్లేదు. అయితే సబ్స్క్రైబ్ చేయకుండా చూడవచ్చు, కాదంటలేదు. కానీ మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే, ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఛానల్స్ కొన్నట్లయితే నాకు కూడా చాలా హుషారుగా ఉంటుంది. నా ఛానల్ యొక్క మరి ప్రేక్షకుల కోసం కొత్త వీడియోలు తయారు చేయాలనేటువంటి హుషారు కూడా నాకు ఉంటుంది కదా. అందు గురించి మొట్టమొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నా, లేకపోతే ఎంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినా దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు ప్రోత్సాహం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అలాగే సబ్స్క్రైబ్ అనేది లైఫ్ టైంలో ఒకసారి చేస్తే చాలు, ప్రతి వీడియోకి చేయక్కర్లేదు, ఒకే ఒకసారి చేస్తే చాలు. అట్లాగే మీరు వీడియో చూసిన తర్వాత ఆ వీడియోని లైక్ చేయండి, కింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో మీ యొక్క అమూల్యమైనటువంటి కామెంట్ని పెట్టండి. ముందుగా మిత్రులందరికీ నాదొక మనవి, మిత్రులారా, నా ఛానల్ ద్వారా ఎట్టి పరిస్థితుల్లోనూ నేను గ్యాసిప్ వచ్చేటటువంటి, అంటే ఉత్త గ్యాస్ ఇది సోది అనేటటువంటి వీడియోలు నేను ఎప్పటికీ చేయను. పెన్షనర్లకి ఉపయోగపడుతుంది అనుకుంటేనే నేను వీడియో చేస్తాను తప్ప ఎటువంటి అబద్ధపు సమాచారాన్ని కానీ లేకపోతే ఊహాగానాలు కానీ నా ఛానల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ చేయను. ఎంచేదంటే నేను కూడా ఒక పెన్షనర్నే కాబట్టి నా ఛానల్ అటువంటిది కాదని మరొకసారి మీకు మనవి చేస్తున్నాను. ఇప్పుడు ఈరోజు ఈ విషయం కూడా మరి చాలా అత్యవసరమైన విషయం. నా మటుకు నేను గత 5 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను. నావి కొన్ని బిల్స్ అప్లోడ్ కాలేదు, దానికోసం నేను వెయిట్ చేస్తున్నాను. నాకు తెలిసిన మంచి విషయం కాబట్టి నలుగురితో షేర్ చేసుకుని నలుగురికి ఉపయోగపడాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనుకునేటటువంటి మనస్తత్వం ఉన్న మనిషిని. కాబట్టి నా ఛానల్లో నమ్మదగింది అని నేను మరి మీకు వాగ్దానం చేస్తున్నాను. ఈరోజు ఈ న్యూస్ నాకు వాట్సాప్లో వచ్చింది. అది ఒక యూనియన్ వారు ఇచ్చినటువంటిది కాబట్టి అది ఎంతమాత్రం గ్యాసిప్ కాదు అనే ఉద్దేశంతో, ఎందుకైనా మంచిది, తెలిస్తే మీరు అందరూ అలర్ట్ అవుతారనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. అంతే తప్ప నేను వ్యూస్ కోసం కానీ ఛానల్ మనుగోడు కోసం కానీ నేను ఎప్పుడూ వీడియో చేయనని మరొకసారి మీకు వినయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు విషయంలోకి వెళ్దాం. ఏపీసీపీఎస్ఏఏ ఫ్లాష్ ఎరియర్స్ బిల్ పెట్టుకున్నట్టుకు ట్రెజరీ సైట్ నందు టైల్ 103 ఓపెన్ అవబోతుంది. ఈరోజు రేపు అనగా 6/5/2026 టు 7/5/2026 గతంలోని డిఏ ఎరియర్స్ నాన్ రాయల్తో మరియు గత సంవత్సరం డిఏ ఎరియర్స్ బిల్లులను వెంటనే సబ్మిట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండగలరు. న్యూస్ ఇచ్చింది కె సతీష్ అండ్ సిఎం దాస్ గారు. వీరు ప్రెసిడెంట్ అండ్ జనరల్ సెక్రటరీ ఆఫ్ ఏపీసీపీఎస్ఏఏ. ఏపీసీపీఎస్ఏఏ అంటే అబ్రివేషన్. ఏపీసీపీఎస్ఏఏ స్టాండ్స్ ఫర్ ది ఆంధ్రప్రదేశ్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్. మరి ఆ అసోసియేషన్ వారు ఇచ్చినటువంటి వార్త ఇది మీకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను మీకు అందజేస్తున్నాను. అది మిత్రులారా, మరి ఈ బిల్స్ అప్లోడ్ చేసే టైంలో నాన్ రాయల్ సర్టిఫికేట్ ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది. కోర్స్ ఇది మనకి సంబంధం లేదు. ఎంచేతంటే ఇది మన డీడీఓ గారు ఎవరైతే ఉంటారో వారు ఈ సర్టిఫికేట్ తయారు చేసి దాన్ని కూడా ఆ బిల్స్తో పాటు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. మీ ఇన్ఫర్మేషన్ కోసం ఈ సర్టిఫికేట్ని చూపిస్తున్నాను మిత్రులారా. ఇది మిత్రులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని కామెంట్ బాక్స్లో ఉంచండి. అలాగే నా ఛానల్ మొట్టమొదటిగా చూస్తున్నా లేదా ఎప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోయినా దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు ప్రోత్సాహాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. త్వరలోనే మరి ఒక కొత్త వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్.